ఈ క్లాస్లో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తెలుగులో థర్డ్ యూనిట్లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం నాన్న. క్వశ్చన్ ఏంటి చూడండి. సత్యవతి చెంగల్రాయుల ప్రేమ వృత్తాంతాన్ని వివరించండి లేదా విఫలమైన ప్రేమ కథని వివరించండి. ఇక్కడ మీకు క్వశ్చన్ సత్యవతి చెంగల్రాయుల ప్రేమ అని కనబడితే వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఇదే ఆన్సర్ రాయండి. ఓకేనా? సో ప్రేమ విఫలం గురించి రాయండి, వారి ప్రేమ ఏ విధంగా సాగింది, వాడు ఎలా అడిగినా అదే క్వశ్చన్ అదే ఆన్సర్. ఓకేనా? ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్లో ఈ కథ యొక్క సారాంశం మొత్తం విన్నాం. సో అది తెలిసిన వాళ్ళు ఈజీగానే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారు. కాకపోతే ఈ క్వశ్చన్ కూడా 10 మార్కులకి వివరంగా ఇమ్మంటే కొంచెం ఎక్స్టెన్షన్ చేసి రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మన అందరికీ తెలిసినట్టే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి కథలో ముందుకు పోదాం. ఓకేనా? చూడండి, ఈ యొక్క సత్యవతి చెంగల్రాయుల యొక్క ప్రేమ అనేది ఒక విఫలమైనటువంటి ప్రేమ కథ. ఎటువంటి ప్రేమ కథమ్మా? విఫలమైన ప్రేమ కథ. అంటే ఇది ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అమ్మ, సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ కాదు, ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. ఈ సత్యవతి చెంగల్రాయుల ప్రేమ కథ అయినటువంటి ఈ అలరాస పుట్టిల్లు అనేటువంటి కథను ఎవరు రాశారంటే కళ్యాణి సుందరి జగన్నాథ్ గారు రాశారు. కళ్యాణి సుందరి జగన్నాథ్ రచయిత్ర పేరు కంపల్సరిగా మీరు రాయాలి. ఏ క్వశ్చన్ రాసినా కళ్యాణి సుందరి జగన్నాథ్ గారు రాశారు. ఈ కథలో మనకి నాయిక అంటే హీరోయిన్ అమ్మ మన భాషలో. నాయిక ఎవరంటే సత్యవతి, నాయకుడు అంటే హీరో చెంగల్వరాయుడు. నాయకుడు ఎవరమ్మా? చెంగల్వరాయుడు. నాయకుడు చెంగల్వరాయుడు. ఓకేనా? హీరో హీరోయిన్ల పేరు రాస్తామమ్మ, డైరెక్టర్ పేరు కూడా మీదని రాయించాం, కళ్యాణి సుందరి జగన్నాథ్. ఓకేనా? సో ఇది ఎలాంటి లవ్ స్టోరీ? ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. రాసింది ఎవరు? కళ్యాణి సుందరి జగన్నాథ్ గారు రాశారు. ఇందులో నాయకు ఎవరు? సత్యవతి. నాయకుడు ఎవరు? చెంగల్రాయుడు. ఏంటి ఈ కథ, ఈ లవ్ స్టోరీ ఎలాగ విఫలమైంది, అసలు ఏంటి ఈ విధానం అంతా ఒకసారి చూద్దాం. ఒక ఊరు పెద్ద మునసబ్ గారు. ఎవరమ్మా? ఒక ఊరు పెద్ద మునసబ్ గారు. ఓపెన్ చేయగానే అంట. ఓకే, ఓపెన్ చేయగానే గ్రామ పెద్ద మునసబ్ గారు. ఈయనకి కొంతమంది కుమారులు, ఒక కూతురు ఉంది. కొంతమంది కుమారులు ఉన్నారు, ఒక కూతురు ఉందమ్మా, ఒక కూతురు. ఈ కుమారుల్లో ఈయన యొక్క వారసత్వాన్ని తీసుకున్నటువంటి కొడుకు పెద్ద కుమారుడు సుబ్బారాయుడు. ఆయన యొక్క ఆస్తులు పాస్తులతో పాటు ఈయన యొక్క అహంకారాన్ని, దర్పాన్ని, అధికారాన్ని కూడా కొడుకైనటువంటి పెద్ద కొడుకైన సుబ్బారాయుడికి వచ్చింది. కూతురు పేరు సత్యవతి. కూతురు పేరు ఏం పేరు? సత్యవతి. అదే మన హీరోయిన్ అమ్మ. ఎప్పుడు కూడా మన పాత తెలుగు సినిమాల్లోని హీరోయిన్లు డబ్బున్నోళ్ళు ఇంట్లో ఉంటారు కదా, హీరో పేదోడు, హీరోయిన్ ఏమో పేదాయి. సో అలాంటి కథ ఇది కూడా. సో సుబ్బారాయుడు ఏమో అన్న, చెల్లెలేమో సత్యవతి. వీళ్ళిద్దరు ఎవరి పిల్లలు? మునసబ్ గారి పిల్లలు. ఇదే ఊరిలో ఈ మునసబ్ గారికి దూర బంధువు అయినటువంటి వీరయ్య గారు ఉన్నారు. ఈయన స్నేహితుడు, విలన్కి స్నేహితుడు. ఈయనకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు పేరు అక్కమ్మ. ఇప్పుడంటే అనుపమ అంటాం కానీ ఆ రోజుల్లో అక్కమ్మలేనమ్మ. కాబట్టి ఈయన కూతురు అక్కమ్మ. వీళ్ళిద్దరు స్నేహితులు. ఎవరిద్దరు? సత్యవతి, అక్కమ్మ. వీళ్ళు ఎలా స్నేహితులు అయ్యారంటే మునసబ్ గారి భార్య ముందే బకెట్ తన్నేసింది చిన్నప్పుడే. ఎవరు చిన్నప్పుడు? ఆవిడ చిన్నప్పుడు చచ్చిపోలేదు. ఆవిడ చిన్నప్పుడు చచ్చిపోతే పిల్లలు పుట్టరు. ఈ సత్యవతి చిన్నప్పుడు మునసబ్ గారి భార్య చనిపోయింది. సో ఈవిడ చిన్నప్పుడు చనిపోవడం వల్ల ఈమెకి ఎవరు పాలు ఇచ్చారంటే ఈ అక్కమ్మ తల్లే సత్యవతికి కూడా పాలు ఇచ్చింది. అందువల్ల వాళ్ళ అమ్మ దగ్గరే పాలు తాగినటువంటి సత్యవతి వీళ్ళిద్దరు స్నేహితులు అయ్యారు. ఇదే ఊరిలో వీళ్ళ పక్క ఊరిలో కొంత ఆస్తి కలిగినటువంటి వ్యక్తి ఉండేవాడు. అతను చనిపోవడంతో అతని కుమారుడు చెంగల్వరాయుడు ఇక్కడ వచ్చాడు. మన హీరో ఎంటర్ అయ్యాడమ్మా. అదే మన సినిమాలోనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు. సో ఇక్కడ మనం వేయలేం కాబట్టి జస్ట్ పేరు రాస్తాను అంతే. సో చెంగల్వరాయుడు అనేటువంటి ఈయన మన హీరో. ఆ పక్క ఊరిలో ఈ మునసబ్ గారు ఉంటున్నటువంటి పక్క ఊరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి చెందిన కుమారుడు. ఈయన తండ్రి అదే ఊరిలో కొంత భూమి ఉన్నప్పటికీ కూడా ఆ భూమి అంతా అప్పుల పాలైపోయి కొంత భూమిని మునసబ్ గారి దగ్గర నుంచి శిస్తుకు తీసుకొని పండిస్తూ చెట్టు మీద నిండి పడి చనిపోతాడు. ఎవరు? చెంగల్రాయుడు చచ్చిపోతే కథ ఆగిపోద్ది. ఈయన తండ్రి చచ్చిపోయాడు. అయిపోయి ఆయనని శవంతో పాటు చెంగల్రాయుడిని తీసుకొని కొంతమంది మునసబ్ గారి దగ్గర తీసుకొని వస్తారు.
తీసుకొని వచ్చేటప్పుడు ఈయన అదే చెట్టు పక్క చెట్టు మీద ఇంకొక చెట్టు మీద ఇతను కూడా ఉంటాడు. ఆ చెట్టు మీద నుండి దిగుతుండగా ఈయనకు కూడా గీసుకుంటాయి. సో తండ్రి చనిపోతాడు, ఇతని చేతి నుండి రక్తం వస్తూ ఉంటుంది. వీళ్ళందరూ మునసబు గారి ఇంటి ముందు ఉంటారు. ఆయన యొక్క దహన సంస్కారాలకు కావలసినటువంటి 10వ పరక్ కోసం మన విలన్ దగ్గరికి వెళ్తారు. సో చిన్నప్పుడే తల్లిని కోల్పోయినటువంటి మన హీరోయిన్ సత్యవతి ఉంది కదా, కిటికీలో నుంచి హీరోని చూస్తుంది. అప్పుడు హీరోయిన్ వయసు 8 సంవత్సరాలే. చూడండి అంత పెద్ద ప్రేమ. 8 సంవత్సరాలకే కుర్రాడిని చూసి ఇష్టపడింది. పాపం అతను కాసి చూసి ఇష్టం అంటే ముందు జాలి కలిగింది. రక్తం వచ్చేస్తుంది, తండ్రి చనిపోయాడు, ఏడుస్తున్నాడని చెప్పి జాలిగా ఇంట్లో నుంచి ఒక తడిగుడ్డ తీసుకొచ్చి గాయాలు తొడవమని తీసుకొని ఇస్తుంది. దాంతో మునసబు గారికి కొంచెం కిందన మండి కూతురు నరిస్తే ఆ గుడ్డ అక్కడ పెట్టి ఇవిడ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడంతో చెంగల్రాయుడు ఆ గుడ్డ తీసుకొని గాయాలు తుడుచుకొని ఈ మునసబు గారు వాళ్ళ తండ్రి శవాన్ని కాల్చడానికి కావలసిన ఖర్చులు ఇచ్చి ఈ చెంగల్రాయుడిని తన దగ్గరే పనికి పెట్టుకుంటాడు. ఇలా పనికి పెట్టుకోవడం వల్ల ఇతను పనిలో ఉన్నటువంటి నైపుణ్యత కారణంగా కొద్ది రోజుల్లోనే మనకు తెలిసిందే కుడి భుజం అయిపోతాడు. సో రైట్ హ్యాండ్, పాత సినిమాలో తీయండ్రా బొల్లు అంటారు కదమ్మా. సో అలా కుడి భుజం అయిపోతాడు. చూడండి కొద్ది రోజుల్లోనే కుడి భుజం అయిపోతాడు. సో ఇంతలో మన మునసబు గారు కూడా సమయం అయిపోవడం వల్ల బకెట్ తన్నేస్తారు. బకెట్ తన్నిస్తే ఆయన తర్వాత కుర్చీని ఎప్పుడు తండ్రి చచ్చిపోతుందా కుర్చీ ఎక్కిపోతుందని చూస్తున్నటువంటి సుబ్బారాయుడు ఎక్కిపోతుంది. సో ఆ ఇంటి తాలూకా బాధ్యతతో పాటు గ్రామ పెద్ద అయిపోతాడు. ఎవరు? సుబ్బారాయుడు. సో తండ్రి నుంచి ఆస్తులతో పాటు అహంకారాన్ని, అధికార దర్పాన్ని కూడా తీసుకుంటాడు సుబ్బారాయుడు. సో ఇలా జరుగుతున్నప్పుడు ఈయన చిన్నప్పుడే తండ్రి దగ్గరికి వచ్చినప్పుడే సత్యవతికి ఈయన నచ్చేస్తాడు. ఎవరు? చెంగల్రాయుడు. అలా సత్యవతి చిన్నప్పటి నుంచి తల్లి లేని లోటు ఈ చెంగల్రాయుడితో స్నేహం చేయడం వలన ఆ లోటుని పూర్తి చేస్తుంది. అంటే తల్లి లేదనే బాధ ఈమెకు మరి అనిపించదు. ఎందుకంటే వీళ్ళ స్నేహము చిన్నప్పటి నుండే మొదలైంది. ఇప్పుడు ఈవిడికి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మొదలైంది. ఇలా కొద్ది రోజులకు ఆమె పెద్దదయ్యింది. ఈమెకి ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకొస్తూ వచ్చేవాడు. కొన్నిసార్లు ఆమె కోసమని పూలను, మల్లెపూలను, బంతిపూలను, చామంతి పువ్వులను కోసుకొని తీసుకొచ్చి ఇచ్చేవాడు. సో పూల దగ్గరికి వెళ్ళకు, పాములు ఉంటాయి. చూడండి 8 సంవత్సరాల వయసులో పాములు ఉంటాయని చెప్పిందట. మరి మనం వినాలి, మరి తప్పదు. సత్యవతి అలా చెప్పడంతో ఈయన అవేవి పట్టించుకోకుండా ప్రేమ కదా కింద మీద చూడకుండా పూల కోసం వెళ్ళిపోతుండేవాడు. అంతేకాకుండా ఎప్పుడు పట్నం వెళ్ళినా సరే మేడం గారు వచ్చి బొట్టు పెడుతూ ఉండేవారు. ఏం పెట్టేవారు? బొట్టు కాకుండా మెడలో ఉన్నటువంటివి ఏవో ఇస్తే అన్నయ్య కానీ తండ్రి కానీ వేసేస్తాడు కదా, అందుకే కుంకుమ బొట్టు మాత్రమే పెట్టేది. సో ఆ బొట్టు పెట్టుకొని ఆమె ప్రేమతో పెట్టిన బొట్టుతో మనవడికి భుజాలు గజాలు అయిపోయి పట్నం వెళ్ళి తిరిగి వచ్చేసేవాడు. ఇలా ఒకరోజు ఆమె కోసం ఒక రామచిలుకను తీసుకొచ్చాడు పొలం నుంచి. ఏం తీసుకొచ్చాడమ్మా? చిలుకను తీసుకొస్తే చిలుక కుక్క కాదు కదా మెడలో కట్టేయడానికి. సో అందుకే ఈ చిలుకని తీసుకురావడం కోసం, మళ్ళీ ఆ చిలుకను ఉంచడం కోసం పట్నం వెళ్ళి ఒక పంజిరాన్ని తెచ్చిస్తాడు. ఇవన్నీ లేడీ విలన్ గమనిస్తుంది. లేడీ విలన్ ఎవరు? విలన్ భార్య లేడీ విలన్. ఈ చెంగల్రాయుడు భార్య ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది. వీళ్ళ దగ్గర అయిపోతుండడం, వీళ్ళిద్దరు చనువుగా ఉండడం, వీళ్ళిద్దరు కలిసి పొలంకి వెళ్ళడం, కలిసి నడుచుకొని రావడం, అవేవో కుళ్ళు జోకులు వేసుకొని గిచ్చిళ్ళు వేసుకొని నవ్వుకోవడం, ఇలాంటి కొన్ని సీన్లు ఉంటాయి కదమ్మా, మనందరూ తెలిసినవి. ఇవన్నీ జస్ట్ ఫర్ ఫన్ అమ్మా. సో ఇలాంటివన్నీ కూడా ఈ చెంగల్రాయుడు యొక్క భార్య గమనిస్తూ ఉంటుంది. ఓకేనా? చెంగల్రాయుడు యొక్క భార్య గమనించి భర్తని హెచ్చరిస్తుంది. మీ చెల్లి ఇలా, చెంగల్రాయుడు కాదు, సుబ్బారాయుడు భార్య, మీ చెల్లి చెంగల్రాయుడితో చాలా క్లోజ్గా ఉంది అని చెప్పి ఈయనకి చెప్తే ఈయన ఏమంటాడు? చెంగల్రాయుడు మనకు నమ్మకస్తుడు అయినప్పటికీ ఈ విషయం బయటికి తెలిస్తే మన పరువుకి భంగం కలుగుతుందని చెప్పి ఆ రాత్రికి చెంగల్రాయుడిని పిలిపించి ఈ రాత్రే నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోవాలని హెచ్చరిస్తాడు. దీంతో ఇతను ఏం చెప్తాడంటే సత్యవతికి, నేను రంగూన్ వెళ్ళి బాగా డబ్బు సంపాదించుకొని వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి రంగూన్ వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఈ సత్యవతిను ఆమె యొక్క స్నేహితురాలు ఎవరు? అక్కమ్మ. వీళ్ళిద్దరు హీరోయిన్ చెలికెత్తే, వీళ్ళిద్దరు కలిపి రంగూన్ వెళ్తున్న మన హీరోని, ఎవరు? రంగూన్ రౌడీ చెంగల్రాయుడు, ఈయన దిగబెట్టడానికి ఊరు పొలిమేర వరకు వెళ్తారు రాత్రిపూట. సో ఇది ఎవరికి తెలియదు. సో బయట వాళ్ళకి తెలిస్తే ఈ విషయం పొక్కుతుందని చెప్పి వాళ్ళ యొక్క పాదముద్రలు అంటే అవేవో అనుకుంటారు, భూతాలో దెయ్యాలు అనుకొని. పాదముద్రలు అంటే ఏం లేదమ్మా, మన అడుగులు అచ్చులు పడతాయి కదా నడిస్తే, అవి. సో మీలో చాలామంది తెలుసు,
కాబట్టి తెలియనటువంటి దిగ్గజాలు ఉంటే వాళ్ళ కోసమని చెప్పడం. ఈ పాదముద్రల్ని ఎవరు ఫింగర్ ప్రింట్స్ అంటమ్మా, అదే కాలు ప్రింట్స్, వాటిని ఫుట్ మార్క్స్ని ఎవరు చెరిపేశారో అక్కమ్మ చెరిపేస్తే ఇతను ఏం చేస్తాడు, బయటికి వెళ్ళినోడు మళ్ళీ ఎప్పుడైనా వస్తాడేమోనని చెప్పి ఈ సుబ్బారాయుడు చెల్లికి పెళ్లి చేసేస్తాడు. ఎండాకాలంలో పెళ్లి చేసేస్తాడు. పెళ్లి చేసి అత్తారింటికి దిగబెట్టేస్తే మనసులో ఉన్నటువంటి ఈ చెంగల్రాయుడిని చెరిపేయలేక, పెళ్లి చేసుకున్నటువంటి భర్తతో కాపురం చేయలేక మదన పడుతూ మన హీరోయిన్ ఉంటుంది. ఎవరు, మన హీరోయిన్ సత్యవతి. ఓకేనా. పెళ్ళి అయినటువంటి కొద్ది రోజులకి అత్తారింటి నుంచి భర్తతో కాపురం చేయలేక అతన్ని తన మీద చెయ్యనివ్వకుండా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసినటువంటి చెల్లిని మన విలన్ గారు సుబ్బారాయుడు గారు తీసుకెళ్ళి మరలా అత్తారింట్లో విడిచిపెట్టేస్తే ఈయన రెండోసారి కూడా పారిపోయి మరలా పుట్టింటికే వచ్చేస్తుంది. ఆల్రెడీ ఒకసారి పారిపోతే తీసుకొచ్చి దేబెట్టాడు కదా, మళ్ళీ మరి అప్పట్లో ఇంటెలిజెన్స్ అలా ఉండేది కాబట్టి మళ్ళీ ఇంటికే వెళ్ళింది. ఈసారి రెండోసారి వచ్చినటువంటి చెల్లెల మీద చాలా ప్రేమతో గాఢంగా వచ్చిన దారినే పోతావు అనుకొని మళ్ళీ సుబ్బారాయుడు అదే దారిని తీసుకెళ్ళిపోయి ఈ ఊరికి ఆ ఊరికి మధ్యన ఒక ఏరు ఉంటుందమ్మా. ఆ ఏరు గోసలేరు. ఏమో ఏరుకి ఆకలి వేసిందేమో కానీ చెల్లిని ఆకలి తీర్చుకోమని ఏరుకి ఇచ్చేస్తాడు. ఎవరు, మన సుబ్బారాయుడు. అంటే ఆ ఏట్లో తోసి చెల్లిని చంపేసి ఈ సుబ్బారాయుడు చక్కగా ఏమీ తెలియనటువంటి అపరిచితుడిలో రెమోలాగా ఇంటికి వచ్చేసి చెల్లిని దిగబెట్టేశాను, అక్కడ నా తల ఎత్తుకోలేకపోయాను అని కొన్ని నీతి కబుర్లు చెప్తాడనమాట. చెప్పి కొన్నాళ్ళకి చెల్లిని చంపేశాను అన్నటువంటి ఒక బాధతో పశ్చాత్తాపంతో మనోడు మంచం ఎక్కిపోయి బకెట్ తన్నేస్తాడు. సో ఇంతలో మన నాయకుడు రంగూన్ వెళ్ళాడు కదా. మన నాయకుడు ఏటో సత్యవతి కన్నా ఎక్కువ కాలం బతికిలేదు. ఆ వెళ్ళిన రోజే రంగూన్ వెళ్ళినటువంటి మన నాయకుడు చెంగల్రాయుడు దారిలోనే చచ్చిపోతాడు. మరి ఆ ఘనకార్యం ఇతను చేశాడో ఎవరు చేశాడో మనకు రాయలేదు, కానీ మత్తోవలోనే చెంగల్రాయుడు అనంత లోకాలకు వెళ్ళిపోతాడు. సో ఇది ఈ యొక్క విఫలమైనటువంటి చెంగల్రాయుడు సత్యవతుల యొక్క ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. సో ఇదంతా మీకు కొంచెం కామెడీ కోసం అని చెప్పాను, కానీ అలరాస పుట్టిల్లు అనేటువంటి కథాంశాన్ని చదివినప్పుడు సత్యవతి అనుభవించినటువంటి బాధను, అదేవిధంగా చెంగల్రాయుడు ఆమె కోసం పడినటువంటి పాటులను చాలా వివరణాత్మకంగా ఈ యొక్క కళ్యాణి సుందరి జగన్నాథ్ గారు చాలా అద్భుతంగా రాశారు కథ. సో కేవలం మీకు హాస్యాస్పదంగా ఉంటే ఇంట్రెస్ట్గా వింటారని సో మనకు నచ్చినటువంటి విధంగా చెప్పడం జరిగింది. సో కథ భావం మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకున్న వాడిని మనసులోని తీసుకోలేక చిత్రవద అనుభవిస్తూ ఆఖరికి సొంత అన్న చేతిలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి సత్యవతి. ప్రేమించిన దానితో వివాహం కోసమని వేరే దేశాలకు వెళ్ళి వేరే ప్రాంతంకి వెళ్ళి సంపాదించుకొని వద్దామని బయలుదేరినటువంటి చెంగల్రాయుడు అపస్మారక స్థితిలో, అంటే ఎవరు చంపారో తెలియనటువంటి స్థితిలో చనిపోతాడు. సో ఈ విధంగా వీరి ప్రేమ కథ అనేది ముగుస్తుంది. ఇది చెంగల్రాయుని అదేవిధంగా సత్యవతుల యొక్క విఫలమైన ప్రేమ కథ. ఓకేనా. సో ఇది 1-2 సార్లు వినండి, ఒకసారి చదివితే ఈజీగానే వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.